ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో వీటన్నిటిని అరికట్టడానికి, సముద్ర కోతను గురవ్వకుండా ఉండడానికి, సునామీ నుంచి రక్షించడానికి చాలా అంబిషియస్ ప్లాన్ చేశాం. 974 కిలోమీటర్లకి గ్రేట్ గ్రీన్ వాల్ చేయాలని. దీని ప్రధాన లక్ష్యం మ్యాంగ్రోవ్ రెస్టోరేషన్, అలాగే రోడ్స్ అండ్ క్యానల్ బండ్ ప్లాంటింగ్, అలాగే తాటి ఇట్లాంటి పండానోస్ అనేటువంటి సాంప్రదాయ తీర ప్రాంత జాతుల అభివృద్ధిని చేయడం. ప్రతి తీర ప్రాంతానికి స్పష్టమైన కాలపరిమితులు ఉండాలి. ఈ ప్రాజెక్టు విపత్తు నిరోధకని నిరోధిస్తుంది. జీవనోపాధులని, అంటే దాని మీద ఆధారపడ్డ వ్యక్తులని, లోకల్ కమ్యూనిటీస్ అందరికీ చాలా హెల్ప్ అవుతుంది. అలాగే తీర ప్రాంత ప్రజల తాలూకు జీవన భద్రతని ఇది పెంచుతుంది. అలాగే అంటే హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్ కింద వన్స్ ఐ హ్యాడ్ టేకెన్ ద టాస్క్, రివ్యూ మీటింగ్స్లో నాకు అనిపించింది, కంటిన్యూస్గా నేను చాలాసార్లు ఈ సోషల్ మీడియాలో కానీ కొన్ని ప్రత్యేకంగా చూసేవాడిని. ఎలక్ట్రిక్యూట్ అయ్యి లెపర్డ్స్ చనిపోతూ ఉన్నాయి. మొన్న మధ్యన మన తిరుపతిలో కూడా ఎలిఫెంట్స్ చచ్చిపోతూ ఉన్నాయి. Maybe it is a necessary conflict as the civilization in the name of development we are encroaching the area which will be inhabited as natural inhabitation of animals. అంటే వాటిని మనం ఎన్క్రోచ్ చేసి మనం వాటి జోలికి వాటి ప్రాంతంలోకి మనం వెళ్తున్నాం. సో ఇది తప్పది డెవలప్మెంటల్ ప్రాసెస్లో. కానీ హౌ బెస్ట్ వీ కెన్ ప్రొటెక్ట్ యానిమల్స్, మన ఈ జంతు సంరక్షణ ఎలా చేయాలి అనేది. సో దానికోసం ప్రత్యేకంగా చిత్తూరు మరియు ఈ మన్యం జిల్లాల్లో మన పార్వతీపురం, చిత్తూరు చోట ఈ ఏనుగుల సమస్యపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం. సో నేను ఛార్జ్ తీసుకున్నాక రివ్యూ మీటింగ్స్లో నాకు 2 బయటకు వచ్చింది. ఒకటి, ఎలిఫెంట్స్ని మనం ఇట్లా వైల్డ్ ఎలిఫెంట్స్ని ఏం చేయాలంటే ఉన్నతాధికారులు అందరూ చెప్పింది ఏంటంటే, మనం కర్ణాటక చాలా ఎక్స్పర్టీస్ ఉంది వాళ్ళ దగ్గర. కుంకి ఎలిఫెంట్స్, వైల్డ్ ఎలిఫెంట్స్ మనం వాటి ద్వారా ట్రైన్ చేయొచ్చు కొంత. సో వీ టుక్ అన్ ఎక్సెప్షనల్ అప్రోచ్ అండ్ వీ వెంట్ టు కర్ణాటక, వీ వెంట్ టు ద ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఫారెస్ట్ మినిస్టర్. దే హ్యావ్ రియల్లీ సపోర్టెడ్ us and they gave us 4 కుంకి ఎలిఫెంట్స్ టు మిటిగేట్ హ్యూమన్ అండ్ యానిమల్ కాన్ఫ్లిక్ట్. ఇది ఇట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్. అలాగే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో దాదాపు ఇప్పుడు నిన్న రివ్యూ మీటింగ్ కూడా మాట్లాడతా 9 ఏనుగులు ఉన్నాయి, ఎక్కువగా ఫీమేల్ ఎలిఫెంట్స్ ఉన్నాయి. బేసిక్ ఇవి ఒకసారి ఏమైపోతుందంటే మనకి మాట్లాడతా ఒరిస్సా మైనింగ్ ఎక్కువైపోయి, అది యాక్చువల్ మన ప్రాంతానికి చెందిన ఏనుగులు. ఒరిస్సాలో మైనింగ్ జరగడం వల్ల వాటికి జరిగే నేచురల్ హ్యాబిటేషన్ దెబ్బతింటం వల్ల అవి మైగ్రేట్ అయిపోయింది. ఇదేమో అటవీ ప్రాంతం కాదు, దానికి పంట పొలం ప్రాంతం. సో క్రియేట్ చేస్తామంటే వాటికి లేజ్ అయిపోయి దాంట్లో ఒక ఎలిఫెంట్ లేదు, కూర్చోబెట్టి 9 నుంచి ఒక గుంపు ఇంకోటి 7 ఎలిఫెంట్స్ అనుకుంటారు. సో ఇందులో నేను మాట్లాడుతుంది ఏంటంటే, ఒకటి రీచింగ్ అవుట్ అదర్ స్టేట్, reach out and could they take back the మనం కూర్చోబెట్టి అదొకటి మల్టిపుల్ మెజర్స్ అనుకున్నాం. కొంత కొన్ని ఎలిఫెంట్స్ ని తీసుకొచ్చి మనం ఈ సెషన్స్ తిరిగి వరగలేము. 3-4 ఎలిఫెంట్స్ ని ఆ జీన్ డైవర్సిటీ కూడా పెరుగుతుందని చెప్పి దాన్ని కూడా నిర్ధారణకు వచ్చాం. సో ఇది చేయడం 6 months పడుతుంది. సో ఈ కన్సర్న్ రేంజ్ డిఎఫ్ఓ కూడా ఇది ఫ్యూచర్ మీకు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఈ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ లో చాలా కొంత మీరు రెవెన్యూ అధికారులతో కానీ, అలాగే మీకు ఏమాత్రం టెక్నాలజీ అవసరం కానీ, లేదంటే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమాత్రం ఇబ్బందులు ఉన్నా మీకు ఎంత హ్యాండిల్ చేయగలం, ఎంత నిధులు, ఇవన్నీ సెకండరీ ఇష్యూ. కానీ అసలు ముందు మీరు ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేస్తే, నేను ఐ కీప్ ఆన్ డూయింగ్ రెగ్యులర్ రివ్యూస్. సో ప్లీజ్ మీరు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా దయచేసి మీకున్న స్థాయిలో ఉన్న పరిస్థితుల్లో ఏదైనా ప్లీజ్ రీచ్ అవుట్ టు us and we will make sure that we will address that. అలాగే మేజర్గా ఏంటంటే, నేను ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టుగా 22% నోటిఫైడ్ ఫారెస్ట్లో కూడా
స్పీషీస్ తగ్గిపోతూ ఉన్నాయి. ప్లాంట్ స్పీషీస్, మొక్కల వైవిధ్యత, జాతులు, కొత్త జాతులు లేవని అదొకటి అడ్రస్ చేయడంతో పాటు విభిన్నమైన ఈ మొక్కల జాతుల్ని సంరక్షించుకోవడం కూడా చాలా అవసరం. నేను రివ్యూ మీటింగ్స్లో మాట్లాడుతున్నప్పుడు నేను అడిగిన లైక్ వాట్ ఆర్ ద నెంబర్ ఆఫ్ స్పీషీస్ వీఆర్ డెవలపింగ్ యాజ్ అ ఫారెస్ట్ నర్సరీస్ అండి. ఐ థింక్ నాట్ మోర్ దెన్ 10 to 20 స్పీషీస్ తప్ప ఎక్కువ లేదు. బట్ ఇంత వైవిధ్యం ఉంది అడవుల్లో, హౌ కమ్ వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద సాప్లింగ్స్ అని అడిగితే దాన్ని స్పెషల్ ఫోకస్ పెట్టలేదంటే. సో ఐ రిక్వెస్ట్ యూ టు డెవలప్ plant nurseries which will be more about wildlife species. దాదాపు 300, 400, 500 మొక్కలు జాతుల్ని మనం తీసుకొచ్చి వైల్డ్ నర్సరీస్ లో పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఎందుకు ప్రత్యేకత అవసరం ఉంటుందంటే 50% 2047 గోల్ 50% గ్రీన్ కవర్ అవ్వాలంటే ఇప్పుడు ఉన్న 22% ఇది పెరగదు. మిగతాదంతా అదర్ దెన్ డినోటిఫైడ్ ఏరియాలోనే పెరగదు. ఇది నగర వనాలు కావచ్చు, లేదంటే మిగతా మన ఎక్కడైతే అర్బన్ ఏరియాలో కావచ్చు, లేదంటే ఇట్ కుడ్ బి ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్, ఇట్ కుడ్ బి ఇన్ స్కూల్స్, ఇట్ కుడ్ బి మల్టిపుల్ స్మాల్ ప్యాచెస్. సో వీటికి టు క్రియేట్ మినీ ఫారెస్ట్ అట్మాస్ఫియర్ వీ హ్యావ్ టు డెవలప్ ఫారెస్ట్ స్పీషీస్ ఇన్ అ బిగ్ వే. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ వీ హ్యావ్ టు డూ. దీనివల్ల గిరిజన గ్రామాల్లో కూడా మీరు నర్సరీలు ఏర్పాటు చేసి స్థానిక ప్రజల ద్వారా అడవి సేకరించి అరుదైన జాతుల్ని పెంచాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రతి నర్సరీ నుండి 1000 నుండి ఒక 2000 మొక్కలు పెంచినా కానీ మన రాష్ట్ర వైవిధ్యం మరింత బలంగా సమృద్ధిగా పెరుగుతుంది. అలాగే వీటితో పాటు ఎకో టూరిజం కూడా మనకి ప్రత్యేక పరిస్థితుల్లో మనకి చూస్తే రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, దీని ద్వారా చాలా ఉద్యమాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఈ చట్టం ద్వారా రాష్ట్రంలో సుమారు 4 లక్షల ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్, నోటిఫైడ్ ఫారెస్ట్ భూముల్ని ట్రైబల్స్కి ఇవ్వడం జరిగింది. ఈ రిజర్వ్ ఫారెస్ట్ ద్వారా ఈ ట్రైబల్స్ ఫ్యామిలీ లైవ్లీహుడ్స్ని ప్రొటెక్ట్ చేస్తూ మన అడవులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఎంతైనా ఉంది. అంటే మీరు ఈ పోడు వ్యవసాయం కావచ్చు, ఇవన్నీ కావచ్చు, కానీ వాళ్ళని మనం ఎలాగ వాళ్ళకి లైవ్లీహుడ్ పోకుండా, వాళ్ళకి జీవితాలకు పోకుండా మనం ఎలా వాళ్ళని హ్యాండిల్ చేయాలి, మన అడవిని ఎలా సంరక్షించుకోవాలి. కొన్నిసార్లు మీకు కూడా ఫీల్డ్స్ క్షేత్రస్థాయిలో మీకు టఫ్ సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. సో మేము అందుకనే ఈ ప్రభుత్వం కొత్తగా ప్లాన్ చేసిందంటే ఎకో టూరిజం. ఇది అడవుల్లో అద్భుతమైన అందమైన ప్రాంతాలు ఉన్నాయి, సాధారణ ప్రజలకి తెలియవు అవి. సో ఎకో టూరిజం ద్వారా ప్రజల్ని ప్రకృతిని ఆస్వాదించే అవకాశం ఇవ్వవచ్చు. అలాగే దాని ద్వారా ఈ వారి జీవనోపాధి కోసం ఈ మన కొట్టేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటే మనం తిరిగి దాన్ని అంటే వాళ్ళు కొట్టేసి తిరిగి మన లైవ్లీహుడ్ చేసుకున్నంత ఫాస్ట్గా మొక్కలు పెరగవు కాబట్టి సో మీరు ఒక మేజర్ రోల్ ప్లే చేయాల్సి వస్తుంటే ఎకో